అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గత ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇండోర్ స్టేడియంను నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నర్సీపట్నంలో 55 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మించాలని నిధులు మంజూరు చేయించారని వెల్లడించారు. క్రీడాకారులు అంతర్జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎన్నో పథకాలు సాధించారని గుర్తు చేశారు. నర్సీపట్నంలో అత్యుత్తమ నైపుణ్యం గల ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని అన్నారు. జిల్లా స్టేడియంను నర్సీపట్నంలోనే నిర్మించాలని కోరుతున్నామని చెప్పారు. ఉషు టైక్వాండో సంబంధించి మరి ఎంతోమంది క్రీడాకారులు మన నర్సీపట్నం సంబంధించిన క్రీడాకారులు మరి జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మరి ఎన్నో మెడల్స్ సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండ కోచ్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఎంతోమంది మరి చాలామంది క్రీడాకారులు అందరూ కూడా ట్రైనింగ్ అవ్వడం కూడా జరుగుతుంది. మరి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారిని వీరందరి తరఫున మరి కోరడం జరిగింది. ఏంటంటే ఇక్కడ బాక్సింగ్ ఇండోర్ స్టేడియం కావాలని చెప్పి మరి అక్కడ బాక్సింగ్ రింగ్ కూడా కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. మా కోరిక మేరకు అప్పటి కలెక్టర్ గారు ఏం చేశారంటే 30/12/2023 బాక్సింగ్ ఇండోర్ స్టేడియం బాక్సింగ్ రింగ్ నిర్మాణం కొరకు 55,39,570 రూపాయలు శాంక్షన్ చేస్తూ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అనకాపల్లి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 55,39,570 రూపాయలు శాంక్షన్ చేశాయి అప్పుడు కలెక్టర్ గారు. దానిపైన మరి 26/6/2024 మరి ఏదైతే 55 లక్షలు ఉందో దాని మీద టెండర్ కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చారు. టెండర్ ఫైనలైజ్ కూడా 1/2/2024 టెండర్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి ముఖ్యంగా అప్పటికే 6/1/2024